క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు మనకు అనుగ్రహించిన ఈ ప్రత్యేక సమయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. లేఖనాలు మనం ధ్యానం చేద్దాం. 11వ అధ్యాయాన్ని మనం చేశాం. 11వ అధ్యాయంలో మనం ఇచ్చిన టైటిల్ ఏమిటంటే దేవుడు మానవుడు అని చూచాం. వైరాగ్యం, నైరాశ్యం, నిస్పృహ, నిరాశ వీటితో ప్రారంభించిన ఈ గ్రంథం 11వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుణ్ణి తీసుకొచ్చాడు. దేవునితో ఈ గ్రంథం ముగింపు ఇచ్చే క్రమంలో 11వ అధ్యాయంలో దేవుడు ప్రస్తావించబడ్డాడు. అంచేత దేవుడు మానవుడు అని మనం చూస్తున్నాం. దేవుడు మానవుడు, గాడ్ అండ్ మ్యాన్ అని మనం చూచాం. దేవుడు మానవుడు ఇక్కడ ప్రస్తావించబడ్డగా ఆ లేఖనాలు మనం గమనించాం. దేవుడు ఎలాగూ మనకు తన సహాయాన్ని అందించగలడో, మనం ఆయనను కలిగి ఉండాలి అని, ఆయన మాట వినాలి అని లేఖనాల్లో హెచ్చరిక మనం స్వీకరించాం. చాలా చిన్న అధ్యాయంగా మనం భావించాం. ఈ 10 వచనాలు ఉన్న అధ్యాయంగా ఈ అధ్యాయాన్ని మనం చూచాం. ఒక హెచ్చరికతో ఈ అధ్యాయం ముగించబడింది ప్రియులారా. చూడండి, ఈ 12వ అధ్యాయంలో 14 వచనాలు ఉన్నాయి. 12వ అధ్యాయంలో 14 వచనాలు ఉన్నాయి. ఈ 14 వచనాలు 2 భాగాలుగా మనం గమనించవచ్చు. 2 భాగాలు. మొదటి 8 వచనాలు ఒక భాగం కాగా 9 నుండి 14 వచనాలు ఒక భాగంగా మనం గమనించగలం. మొదటి 2 వచనాలు ఒక భాగం కాగా 9 నుండి 14 వచనాలు మరొక భాగంగా మనం గమనించగలం. దేవుడు ఈ విశ్లేషణ ఇక్కడ మనకు ప్రధానంగా ఇస్తున్నాడు. ఈ అధ్యాయంలో గమనించండి, మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు. సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే ఈ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొను. ఆ దినమున ఇంటి కావలివారు వణకుదురు, బలిష్ఠులు వంగుదురు, విసరువారు కొద్దిమంది ఒకట చేత పని చాలించుకొందురు. కిటికీలలో గుండా చూచువారు కానలేక యుద్ధురు. తిరుగటి రాళ్ల ధ్వని తగ్గిపోవును, వీధి తలుపులు మూయబడును. పిట్ట యొక్క కోతకు ఒకడు లేచును. సంగీతమును చేయు స్త్రీలు, నాదము చేయు వారందరూ నిశ్శబ్దముగా ఉంచబడుదురు. ఎత్తు చోటులకు భయపడుదురు, మార్గములయందు భయంకరమైనవి కనబడును. బాదము వృక్షము పువ్వులు పూయును, మిడత బరువుగా ఉండును, బుడ్డ బుసర కాయ పగులును. ఎలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవుచున్నాడు. వారి నిమిత్తము ప్రలాపించువారు వీధులలో తిరుగుదురు. వెండి త్రాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, ధార యొద్ద కుండ పగిలిపోవును, బావి యొద్ద చక్రము పడిపోవును. మనది వెనుకటి వల్లనే మరలా భూమికి చేరును. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. సమస్తమును వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. సమస్తమును వ్యర్థం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చదువుకున్న ఈ మాటల్లో చాలా వేదాంతపరమైన పదాలు, మనకు అర్థం కాని కొత్త పదాలు అధికంగా ఈ 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. గతంలో ఈ మాటలు చెప్పబడ్డం మనం చూడలా. ఏమని? తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములు, ఇప్పుడు చీకటి అనే మాట కానీ, ఆ తర్వాత ఇంకా మిగిలిన సంగతులు మనం చూస్తున్నాం కదా. తిరురాళ్ళ ధ్వని ఆగిపోతుందని, వీధులు మూయబడతాయని, పిట్టకోత కూస్తుంది అని, స్త్రీలు నాదం చేయ వారందరూ నిశ్శబ్దంగా ఉంటారు అని, ఇలాగూ వెండి తాడు పడిపోతుంది, బంగారు గిన్నె పగిలిపోతుంది, ధార యొద్ద కుండ పగిలిపోతుంది, బావి యొద్ద చక్రం పడిపోవునని ఇవి రాయబడ్డాయి. వీటిలో మనం గమనిస్తున్న ఈ మొదటి భాగంలో మనకేం కనబడుతుంది అంటే, దేవుడు ఈ లోకానికి చరమాంకం పలకబోతున్నాడు.
గాడ్ ఈస్ గోయింగ్ టు రింగ్ లాస్ట్ బెల్. దేవుడు ఈ లోకానికి చరమాంకాన్ని పలకబోతున్నాడు అని మనకు కనిపిస్తుంది. చరమాంకపు కాలం, చరమాంకపు కాలం రాబోతుంది అని ఇక్కడ మనం చూస్తున్నాం. చరమాంకపు కాలం అంటే ఈ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు మనకు కనబడుతున్న సంగతి ముగింపు. అందుచేత ఈ 12వ అధ్యాయం మొదటి 8 వచనాలకు ముగింపు అని మనం పేరు పెట్టుకోవచ్చు. ద ఎండ్. 9 నుండి 14 వచనాలకి తీర్పు అని పెట్టుకోవచ్చు. ముగింపు, తీర్పు, ఈ రెండు సంగతుల సమాహారమే 12వ అధ్యాయం. తీర్పునకు ముందు ముగింపు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ప్రపంచ ముగింపు ఇక్కడ ప్రస్తావించబడింది. ప్రియులరా, దుర్దినాలు రాబోతున్నాయి అనే ఒక హెచ్చరిక. కరెంటు తీగలు ఉన్న దగ్గర ఒక పుర్రె బొమ్మ, 2 ఎముకలు వేసి డేంజర్ అని రాస్తారు. అలాగే ఇక్కడ కూడా దుర్దినములు అని అంటున్నాడు. బ్యాడ్ డేస్. దుర్దినాలు రాకముందే వీటి యందు సంతోషము లేదని చెప్పు. సంవత్సరం రాకముందు అంటే ఏమిటి? జీవితం అంతా అనుభవించాను గాని ఏమీ సంతోషం లేదు అని చెప్పబోయే దినాలు వస్తున్నాయి. సంవత్సరాలు వ్యర్థంగా గడిపాను, దినాలు వ్యర్థంగా గడిపాను, వయస్సు వ్యర్థంగా గడిపాను అని చెప్పే దినాలు రాబోతున్నాయి. లోకంలో ఇంతవరకు ఎంజాయ్ చేసి అవన్నీ వృధాగా చేశాను అని చెప్పే దినాలు. ఇవి అంచె దినాలు, అపాయకరమ దినాలు అని తిమోతి ఉత్తరం రాస్తూ పౌలు కూడా చెప్పాడు. ఈ దినాల్లో మనుషుల పోకడ చెప్పాడు, పరిస్థితులు చెప్పాడు. ప్రియులరా, మనుషులు ఇలా ఉంటారు అని ఆయన చాలా స్పష్టంగా హెచ్చరించారు. మనుషులు స్వార్థప్రియులు, బింకములాడువారు, ధనాపేక్షులు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవాన్ని ప్రేమించేవారు. కిరాణా వస్తువుల జాబితాలాగా రాశాడు. ఈ లక్షణాలు మనుషుల్లో కనిపించే దినాలు ముగింపు దినాలుగా గుర్తించాలి. అంచె దినములలో అని ఉంది అక్కడ, ఇక్కడ దుర్దినములు అని ఉంది. ఈ రెండు ఒకటే. అంచె దినములు, దుర్దినములు. ప్రజల్లో ఈ తరహా లక్షణాలు కనబడుతున్నప్పుడు అంచె దినాలు అని గుర్తుపెట్టుకోవాలి. లోకాన్ని అనుభవించడం, అందులో ఆనందించడం, హ్యాపీ డేస్ ఇవి అయిపోయాయి. విహారయాత్రలు ఇప్పుడు చేయలేరు ఎవరు. సినిమాల మీద వ్యామోహం తగ్గిపోయింది మనుషులకు, ఫ్యాషన్ల మీద వ్యామోహం తగ్గిపోయింది మనుషులకు, ఆహార పదార్థాల మీద వ్యామోహం తగ్గిపోయింది మనుషులకు, విలాసాలు, వినోదాలు, అమ్యూజ్మెంట్స్, పబ్బులు, క్లబ్బులు, వీటి మీద వ్యామోహం తగ్గిపోయింది మనుషులకి ఇప్పుడు. అంటే ఏమిటి అర్థం? వీటి యందు మాకు సంతోషం లేదని చెప్పే దినాలు వచ్చాయన్నమాట. అందుచేత ప్రపంచం చరమాంకపు స్టేజ్లో ఉందండి. ఇట్ ఈస్ ద లాస్ట్ డేస్. ఏం జరుగుతుంది అప్పుడు? లేఖనాల్లో మనం చూస్తున్నాం. ప్రభువు కూడా ఏం చెప్పాడు అంటే, మత్తయి సువార్త 24:29లో స్పష్టంగా ఇలాంటి దినాలు రాబోతున్నాయని హెచ్చరించాడు ఆయన కూడా. మత్తయి సువార్త 24వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చూస్తే, ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినియ్యడు, ఆకాశం నుండి నక్షత్రం రాలును, ఆకాశమందు శక్తులు కదిలింపబడును, తేజునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములేందే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకుని. బాల్య దినములు అనే మాట తెలుగులో తర్జుమా చేయబడింది, కానీ ఇంగ్లీష్లో ఏముందో తెలుసా? ఇంగ్లీష్లో రిమెంబర్ నౌ
ద క్రియేటర్ ఇన్ ద డేస్ ఆఫ్ ద యూత్ అనుంది. నీ యవ్వన కాలంలో సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. ఆలకిస్తున్న యవనస్తులారా, సహోదరి సహోదరులారా, నీకొచ్చిన ఈ వయో సంపద మళ్ళీ రాదు. నీకు ఒక మళ్ళీ ఆసక్తి వస్తే రావచ్చేమో ప్రభు కొరకు జీవించాలని, కానీ వయస్సు మాత్రం అంగీకరించకపోవచ్చు. అందుచేతనే వీటిలో సంతోషం లేదు చెప్పుకునే దినాలు వస్తాయి. వయస్సంతా లోకానికి, వయస్సంతా లోక సంబంధ వ్యవహారాలకు ఇచ్చేసిన తర్వాత దేవునికి బ్యాలెన్స్ ఏం మిగలదండి. అందుచేత యవ్వన కాలములో సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. ఆయన ప్రభు హెచ్చరిస్తున్నాడు. యవ్వన కాలంలో సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. బాల్య దినములనుంది. అదే కీర్తన గ్రంథం 22:9లో దావీదు స్తన్యపానం చేయుచుండగానే ప్రభు నమ్ముకున్నాడని రాసుకుంటున్నాడు. బాల్య దినాల్లోని దేవుని నమ్మాడు. ప్రియమైన సహోదరి సహోదరులరా, యవనస్తులారా, ఇది మీ కాలం. మీ బలాన్ని దేవునికి దక్కేలాగా జీవించే ఒక అనూహ్యమైన క్రాస్ రోడ్స్ లో మీరున్నారు. ప్రసంగి హెచ్చరిస్తున్నాడు. యవనస్తుల వైఖరి మనం చూస్తుంటే ఈ దినాల్లో వెర్రి తలలు వేస్తున్నదండి. వాళ్ళ వైఖరి క్రమాన్ని విస్మరించారండి. వేస్ట్ గా బతుకుతున్నారండి. డేస్ ఆర్ బీయింగ్ వేస్టెడ్. ప్రతిదీ కూడా లోక సంబంధంగానే. విశ్వాసుల కుటుంబాల్లో ఉన్న పిల్లలు కూడా, వాళ్ళ వాతావరణం చూస్తుంటే శ్రద్ధ లేకుండా ఉంది. అసలు క్రాపులు చూస్తేనే చాలా అసహ్యంగా ఉందండి. కొబ్బరికాయ టెంక మొత్తం వదిలేసి కొంచెం పిలక వదిలినట్టు ఆ జుట్టు, ఆ వ్యవహారాలు, ఆ కటింగ్స్, ఏదో ఎవడో చేశాడు. నేను దేవునికి పనికొస్తానా? పనికొస్తే ఎలా ఉండాలి అని దేవుడు చెప్తాడు. దుర్దినములు రాకముందే, వాటి ఎంత సంతోషం లేదు చెప్పు దినములు రాకముందే, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రం చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత మేఘాలు మళ్ళీ రాకముందే. బాల్య దినములు అంటే రిమెంబర్ నౌ ద క్రియేటర్ ఇన్ ద డేస్ ఆఫ్ ద యూత్. అంచేత మన కుటుంబాల్లో ఉన్న యవనస్తులను నేను హెచ్చరిస్తున్నాను. ఎవరైనా తల్లిదండ్రులు హెచ్చరిస్తున్నాను. సంపూర్ణంగా దేవునికి సరెండర్ కావాలండి. సంపూర్ణంగా దేవునికి సరెండర్ కావాలి ప్రియులరా. నీ ఉపయోగం దేవునికి చెందకపోతే నువ్వు ఎవరికి ఉపయోగం అంటున్నాను నేను. ఊరికి ఫోటోలు పెట్టుకుంటే ఏమి లాభం అండి? మన ఫోటోల్లో ఏముందంట? ఇప్పుడంతా ఏంటి? టాటూలు, ఫోటోలు రెండే. టాటూ అంటే భుజాల మీద బొమ్మలు, చేతుల మీద బొమ్మలు, టాటూస్ అంటారు వాటిని. విదేశాల్లో చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు వాటికి. ఆ బనీళ్ళు కూడా ఇప్పుడు మనం చూస్తే ఆ పిచ్చి పిచ్చి రాతలు, ఆ బనీల మీద పుర్రి బొమ్మలు. ఒకడైతే ఒక బనీని మీద బ్రూట్ అని రాయించుకున్నాడు. బ్రూట్ అంటే వెధవా అని అర్థం. అది వేసుకున్నాడు. పిచ్చి పిచ్చి మాటలు. నీ యవ్వన కాలంలో సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. నా ప్రియమైన యవనస్తులారా, ప్రభు మీ ఇళ్ళ నమ్మకం కలిగి ఉన్నాడు. మీ నాన్న మీ అమ్మకు మీ మీద ఉన్న నమ్మకం కంటే ప్రభువుకి అంతకంటే కొన్ని రెట్లు, ఎన్నో వందల రెట్లు అధికంగా ఉంది. వీడు నాకు పనికొస్తాడు, వీడి యవ్వన కాలం నాకు పనికొస్తుంది, వీడిని నేనే సృష్టించాను, వీడిని నేనే కలిగించాను, వీళ్ళ అమ్మలాగా పుట్టించేలా చేశాను నేను, వీళ్ళ నాన్నలాగా పుట్టించేలా చేశాను వీడిని. వీడంతా వాళ్ళ నాన్నరా వాళ్ళ అమ్మరా అని చెప్పేలాగా పుట్టించాడా లేదా? అమ్మ ముఖమే నాన్న ముఖమే, కానీ దేవుని ముఖాన చోటు వీడెప్పుడు మందిరానికి వచ్చి. యవన కాలంలో పిల్లల సిద్ధపరచాలండి. పిల్లల సిద్ధపరచండి. అలాగ మన పిల్లలు దేవుని కొరకు జీవించేలా చేయాలి ప్రియులారా. పుత్రవాత్సల్యం మంచిదే. వాళ్ళు దేవునికి పనికొచ్చేలా చేయాలి, దేవుని కొరకు వాడబడేలా చేయాలి. వాళ్ళ నలగొట్టాలి దేవునిలో. ప్రభు పరిచయం అంచేదే అన్న చిన్నప్పటి నుంచే కొడుకుని మందిరంలో పెంచింది. అతడు కింగ్ మేకర్ అయ్యాడండి. రాజులకు ఉద్యోగాలు వేశాడు సమూయేలు. రాజులకు ఉద్యోగాలు వేశాడు. రాజు గొప్ప, రాజులకు ఉద్యోగాలు వేసేవాడు గొప్ప. మందిరంలో పెరిగితే, సంఘంలో పెరిగితే, సహవాసంలో పెరిగితే, దేవుని పాదాల దగ్గర పెరిగితే
రాజుల ముందు కూడా నువ్వు గొప్పగా నిలబెడతాడు దేవుడు. పిల్లరా, మంచి భవిష్యత్తు దేవుడు ఇస్తాడు. మంచి భవిష్యత్తు ఇస్తాడు. ఈ కరోనా దినాలు తొలగిపోబోతున్నాయి. లాక్డౌన్ మరి తొలగిస్తున్నారు. దేవుడు స్వేచ్ఛగా ఆరాధించే రోజులు మనకి ఇవ్వబోతున్నాడు. అయితే నువ్వు ఏం చేయబోతున్నావు దేవుని కొరకు? దుర్దినములు రాకముందే. వీటి సంతోషం లేదు నువ్వు చెప్పు దినాలు రాకముందే. వాన వెలిసిన తరువాత మేఘాలు కమ్మక ముందే. అంటే ఏంటి? తిరిగి వృద్ధాప్యం, తిరిగి మళ్ళీ రకరకాల అనారోగ్యాలు మనల్ని అంటుకోకముందే ప్రభు కొరకు జీవించే ఆలోచన చేయాలి. నీ యవ్వన దినములలో, బాల్య దినములో సృష్టికర్తను జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. అంతేకాకుండా 3వ వచనం చూడండి. ఆ దినమున ఇంటి కావల వారు వణకుదురు, బలిష్ఠులు వంగుదురు, విసరువారు కొద్ది మంది ఒకటి చేత పని చాలించుకొందురు, కిటికీలలో గుండా చూచువారు కానలేక ఉందురు. అంటే ఏమిటి? ఆలోచించి చెప్పండి ఏమిటో. నేను చెబితే మీరు ఆలోచిస్తారా? పోనీ ఏమండి, ఆలోచించి చెప్పండి. మళ్ళీ చదువుతున్నా. ఆ దినమున ఇంటి కావల వారు వణకుదురు, బలిష్ఠులు వంగుదురు, విసరువారు కొద్ది మంది ఒకటి చేత పని చాలించుకొందురు, కిటికీలలో గుండా చూచువారు కానలేక ఉందురు. అంటే ఏమిటో తెలుసా? అధిక మరణాలు. జనం ఉండరండి. జనాభా తగ్గిపోతారు. విసరువారు కొద్ది మంది, పని చేసేవాళ్ళు కూడా ఉండరు. అది అన్నమాట అర్థం. పని చేసేవాళ్ళు కూడా ఉండరు. విసరువారు కొద్ది మంది ఒకటి చేత పని చాలించుకొందురు, కిటికీలో గుండా చూచువారు కూడా కానలేక ఉంటారు. ఎదురు చూచేవాళ్ళు కూడా ఉండరండి. అలాంటి దినాలు రాబోతున్నాయి. లక్షల్లో హాజరయ్యారండి కూటాలకని చెప్పుకున్నాం ఇప్పటిదాకా. అవునా కాదా? మాకు 1,00,000 మంది అండి మా సంఘానికి. 1,50,000 మంది అండి. 7 షిఫ్ట్లు 8 షిఫ్ట్లు అండి. షిఫ్ట్కి 2,000 మంది లెక్కేసుకోండి. లక్షల్లో హాజరని చెప్పుకున్నామా? ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నావు తెలుసా? లక్షల్లో చనిపోతున్నారని చెప్పుకుంటున్నాం. లక్షల్లో చనిపోతున్నారు. అందువల్ల ఏమవుతుంది? ఎదురు చూచేవాళ్ళు లేని దినాలు, పనివాళ్ళు లేని దినాలు, అధిక మరణాలు. టీవీ ఆన్ చేస్తే మరణాలు లెక్కే కదా. మృతి చెందిన వాళ్ళు ఇంతమంది, రోగాలు తగ్గిన వాళ్ళు ఇంతమంది, నమోదైన వాళ్ళు ఇంతమంది. ఇదే ప్రతి ఛానల్లో ఇదే సావుల వివరాలు, మరణాల వివరాలు. ఎలాంటి చెడ్డ దినాలకు మనం వచ్చాం ప్రియులారా. విశ్వాసిగా, రక్షించబడిన వారుగా, యవనస్తులుగా, తల్లిదండ్రులుగా, అమ్మా నీ కొడుకుని, నీ కూతుర్ని, నీ కన్న బిడ్డల్ని నిన్ను కన్న రక్షకునికి అప్పచెప్పలేకపోతే మనం దేవునికి అంతకంటే ఏం చేయగలమండి? ప్రభుకి పనికొచ్చేలా చేయి. అది చాలు, వాడు బాగుపడతాడంతే. ఏ పనికెళ్ళి ఎక్కడో పనిచేసి సంపాదించాలి అనేది కంటే కూడా దేవునికి దొరికేలా చేస్తే దేవుడే వాడికి పనిస్తాడు. వాడు ఖాళీగా ఉంటాడు, నమ్మకంగా ఉంటాడు, ఒళ్ళు దాచుకోడు. మీకు తెలుసా ఒకటి? పనిచేసే వాళ్ళకంటే ఇంట్లో ఉన్నోడు ఎక్కువ కంప్లైంట్ చెప్తాడు. మీరు గమనించండి ఎక్కడైనా. ద డేస్ ఆఫ్ ద యూత్. ఆ దినాలు రాకముందే సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవాలి. అంచేత మనం పిల్లలు ఇంట్లో పనిచేసే వాళ్ళకిను, ఏదైనా పని చేస్తున్న వాళ్ళకి, పని లేకుండా ఉన్న వాళ్ళకి తేడా ఏమిటో తెలుసా? వాళ్ళు కాంప్లిమెంట్లు తెస్తారు, ఇంట్లో ఉన్నోళ్ళు కంప్లైంట్ చేస్తారు. ఇంట్లో ఉన్నోళ్ళు కంప్లైంట్ చేస్తారు, పనిచేసేవాళ్ళు కాంప్లిమెంట్ తెస్తారు. అంచేత మన దేవునికి కనుక అప్పచెప్తే అండి మన బాధ్యత తీరినట్టే. పిల్లల విషయంలో ఈ హ్యాండ్ యువర్ డాటర్ ఆర్ సన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుని చేతులకు అప్పచెప్పండి. ఉజ్వల భవిష్యత్తు ఇస్తాడు. భవిష్యత్తు ఇస్తాడు ప్రియులారా. అందుచేత లేఖనాలు చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. లేఖనాలు మనం స్పష్టంగా ఆలకిస్తున్నాం ప్రియులారా. చూడండి 4వ వచనం. తిరుగటి రాళ్ల ధ్వని తగ్గిపోవును, వీధి తలుపులు మూయబడును, పిట్ట యొక్క కూతకు ఒకడు లేచును, సంగీతమును చేయు స్త్రీలు నాదం చేయ వారందరూ నిశ్శబ్దముగా ఉందురు. అంటే ఏమిటి అర్థం? తిరుగటి రాళ్ల ధ్వని తగ్గిపోవునంటే గింజలుంటే కదా తిరగలు తిప్పుకోవడానికి. మిడతలు వచ్చి పంటంతా తినేశాయి. అంచేత ఇక్కడ మీరు ఆ మాట కూడా రాయబడిన 5వ వచనంలో
మిడత బరువుగా ఉండును. 5వ వచనం చూస్తున్నా. ఒక రాక్షస మిడతలు దాడి చేస్తున్నాయి. ఇప్పుడు రాక్షస మిడతలండి చాలా పెద్దవి. గింజలు ఇక రావు, పంట తినేస్తే. తిరుగుడు రాళ్ల ధ్వని ఉండదు. తిరుగులు తిప్పాలి అంటే గింజలు ఉండాలి కదా. వీధి తలుపులు మోయబడుతున్నాయి. ఏ వీధిలో బ్యారికేడ్లు పెట్టకుండా ఉన్నారో చెప్పండి. ఇప్పుడు ఏ వీధి చూసినా బ్యారికేడ్లే. ఇటు వెళ్తే బ్యారికేడ్లు కట్టేసారు, అటు వెళ్ళాలి, ఇక్కడ మేము క్లోజ్ చేసా ఉంటున్నారు. అటు వెళ్తే అక్కడ పోలీసులు క్లోజ్ చేసాం, ఇప్పుడు దారి లేదు, టైం అయిపోయింది అంటున్నారు. వీధి తలుపులు మోయబడ్డాయి. పిట్ట కోతకు ఒకడు లేచును, సంగీతమును చేయి స్త్రీలు, నాదము చేయి వారందరూ నిశ్శబ్దము. అంటే ఏమిటి? పాటలు లేవు, సంతోషం లేదు. పాటలు లేవు, సంతోషం లేదండి. ఒక సంతోషం కలిగిన వాడు కీర్తన పాడవలెను. ఎక్కడుంది సంతోషం? మనం గమనించాము. మనం పాటలు పాడుకుంటున్నామే ఆ ప్రసంగానికి ముందు. ఆ పాటలన్నీ మనం పాడుకున్న పాటలు అంచెదినాల పాటలే పాడుకుంటున్నాం. దాదాపుగా హెచ్చరిక పాటలే పాడుకుంటున్నాం. అవునా కదా? మీరు మన పాటను ఒకసారి చెక్ చేసుకోండి. సంతోష నాదాలు పోయాయి. సంగీతాలు, ఆత్మ సంబంధమైన పద్యాలు, ఒకరినొకరు హెచ్చించుకోవడం పోయింది. దుర్దినములు రాకముందే, వీటెందు సంతోషం నాకు లేదని చెప్పు సంవత్సరం రాకముందే, యవ్వన కాలంలో సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవాలి. ఒక హుకుం జారీ చేస్తున్నాడు దేవుడు. ఒక మ్యాండేట్ ఇస్తున్నాడు. ఒక నోటీస్ పంపిస్తున్నాడు. ప్రియులరా, నోటీస్ పంపిస్తున్నాడు. 5వ వచనం. ఎత్తు చోటులకు భయపడుదురు, మార్గముల యందు భయంకరమైన కనబడును, బాదము వృక్షము పువ్వులు పూయును, మిడత బరువుగా ఉండును, బుడ్డ బుడుసు పుడసరకాయ పగులును. ఎలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టును పోవుచున్నాడు, మా నిమిత్తం ప్రలాపించువారు వీధుల్లో తిరుగుదురు. ఏమిటిది? ఎత్తు చోటులకు భయపడుతున్నారు. కొండలకు ఎవరు వెళ్ళట్లా ఇప్పుడు, తెలుసా మీకు? పర్వతాలు ఎక్కడం లేదు. ఎక్కడున్నావయ్యా అని ఎక్కడల్లా. ఎత్తు స్థలాలకు వెళ్ళలేకపోతున్నారు. అంతేకాదు ప్రియులరా, మార్గముల యందు భయంకరమైన కనబడుతున్నాయి. చిరుతపులు వస్తున్నాయి. మీరు హైదరాబాదులో రాజధానిలో రాజవీధుల్లో పులులు కుక్క పిల్లలు తిరిగినట్టుగా తిరుగుతున్నాయి. అడవిలో ఉండలేక బయటకు వచ్చేస్తున్నాయి. పాములు ఇళ్లలోకి వచ్చి నీళ్లు తాగుతున్నాయండి. మీరు చూసే ఉంటారు ఆ ఫేస్బుక్ లో. వాడు నీళ్లు పోస్తుంటే పాము మీద అది ఆ నీళ్లు తాగుతుంది. కాటే లేదు వాడిని, ఆకలి మీద ఉంది, ఎండకు అది రొసబెడతా ఉందన్నమాట. వీటిని ఏమంటున్నాడు భక్తుడు? మార్గముల యందు భయంకరమైనవి. ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్న సంగతులు కాదండి, నేటి సంగతులు కాదా? బాదము వృక్షము పువ్వులు పూయును, మిడత బరువుగా ఉండును. బుడ్డ బురసకాయ అంటే ఏంటి? ఇంగ్లీష్లో ఏముందో తెలుసా? బుడ్డ బుడుసరకాయ పగులు అంటే ఇంగ్లీష్లో ఇలా రాయబడింది, డిజైర్ షాల్ ఫెయిల్. ఇంట్లో ఏదో బుడ్డ బుసరకాయని లేదు, ఏదో ఒక చెట్టు కాయని రాయబడలా ఇంగ్లీష్లో. డిజైర్ షాల్ ఫెయిల్ అంటే ఏమిటి? నీ ఆశ నిరాశ అవుతుంది. బుడ్డ బుసరకాయ అంటే అది బాగా ఉబ్బి, చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు తొక్కేవాళ్ళం. పట్ 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 శబ్దాలు వచ్చాయి. అవి తొక్కడానికి ఇష్టపడేవాళ్ళం. అది చూడ్డానికి ఎంతో గొప్పగా కనబడుతుంది. ఈ ఎండకు కానీ ఇంకా కొద్ది గాయం కానీ ఏదన్నా తగిలితే పట్టుమని పగిలిపోతుంది. మన ఆశ అలాంటిదన్నమాట. డిజైర్ షాల్ ఫెయిల్. ఆశలు నీరుగారిపోతాయి. ఆశ లేకయే జరుగు నెలలను చూడవలసి వచ్చెను, ఆయాసంతో కూడా రాత్రులు గడపవలసి వచ్చెనని యోబు 7వ అధ్యాయంలో యోబు గ్రంథంలో తాను వాపోతున్నాడు. దుర్దినములు రాకముందే అకాలపు కాయలు వస్తాయి. ఇప్పుడు బాదం కాయలు సీజన్ బట్టి వస్తాయండి. ఆల్మండ్ అంటారు ఇంగ్లీష్లో. ఆల్మండ్ ట్రీ కాలాన్ని బట్టి రావాలి, అకాలంగా కనిపిస్తాయి.
ఇవన్నీ కూడా ఈ ప్రపంచ ముగింపు దినాల లక్షణాలుగా ప్రస్తావించబడ్డాయి ప్రియులారా. అందుచేత మనం అప్రమత్తంగా ఉండాలి. 6వ వచనం చూడండి. వెండి త్రాడు తెగి విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, దారెద్ద కుండ పగిలిపోవును, బావి యొద్ద చక్రము పడిపోవును. మనది వెనుగొని మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. సమస్తం వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. సమస్తం వ్యర్థము. నేను నా చిన్నతనంలో ఈ మాట చదివేటప్పుడు నాకు భయం వేసేది. ఇప్పటికీ ఆ భయం నాకు ఇప్పటికీ జ్ఞాపకమే. ఇది చదవాలంటే ఇది భయంకర పదాలుగా, ఒక మంత్ర పదాలుగా నాకు కనబడి హోం డీమ్ హోష్ అన్నట్టుగా. వెండి తాడు తెగిపోవును. ఏమిటి విడిపోవడం ఏమిటి? వెండి తాడు. బంగారు గిన్నె పగిలిపోవడం ఏమిటి? దార యొద్ద కుండ పగిలిపోవడం ఏమిటి? బావి యొద్ద చక్రం పడిపోవడం ఏమిటి? ఇదేదో శాతబడి పదాల్లాగా లేవా? భయపడేవాడిని నా చిన్నతనంలో. ఈ ధ్యానాల్లో నేను చేస్తున్నప్పుడు వివిధ గ్రంథాలు చూస్తుండగా ప్రభు స్పష్టమైన అవగాహన ఇచ్చాడు. వెండి తాడు తెగిపోవడం, బంగారు గిన్నె పగిలిపోవడం అంటే ఏమిటంటే, ఆ దినాల్లో దీపాలు వెలిగించేవాళ్ళు ఇళ్లల్లో. లైట్లు కాదు కదా, ఏ ఇల్లైనా. రాజమందిరం కూడా దీపాలే, రాజ్భవన్లో కూడా దీపాలే. ఎలా ఉండే దీపాలు? కింద ప్రమిదేమో బంగారం ప్రమిదే, దానికి వేలాడదీసినటువంటి లింకులు ఉన్నాయే అవి వెండి తాళ్ళు. ఈ వెండి తాళ్లతో బంగారు గిన్నె కట్టి అందులో నూనె పోసి దీపాన్ని వెలిగించేవాళ్ళు ధనవంతులు. రాజ్మహల్లో, అలాగే రాజమందిరాల్లో. ఇవి వెలుగు ఇవ్వలేని పరిస్థితి, నూనె దొరకని పరిస్థితి, అంధకారమయం, అంధకారం కమ్మే దినాలు ప్రియులరా. నీళ్లు దొరకవు, కుండలు పగల కొట్టుకోవడం తప్ప. నీళ్ల కొరకు చక్రాలు లాగి, అంటే బావిలో లాగుతారు కదా తాడు వేసి, అవి ఊడిపోతే కానీ నీళ్లు రావు. దుర్దినములు రాకముందే, వాటి యందు సంతోషం లేదని చెప్పు. దీని సంవత్సరం రాకముందే నీ బాల్య దినముల్లో నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. నా ప్రియమైన సహోదరి సహోదరులరా, ఇది సూటి హెచ్చరిక. మనం ఎలాగ జన్మించామో అలాగూ మళ్ళీ వెళ్ళిపోతాం. మన్నైనా మన దేహం తిరిగి మంటిలోకి వెళ్ళిపోతుంది. మనలో ఉన్న దేవుడి ఆత్మ దేవుని చేత మనకి ఇవ్వబడింది, తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇదే నా జీవితం, ఇంతే నా బ్రతుకండి. మరి ఇంతకాలం ఏం చేశాం మనం? ఏమి సాధించాం? ఏమాత్రం జీవించాం? ఏమి చేయగలిగాం? ఏమిటి మన ప్రోగ్రెస్ రిపోర్ట్? దేవునికి మనకు అనుబంధం అయిన తర్వాత చెప్పుకుందాం పోనీ. అంతకుముందంటే లోకంలో ఉన్నాం సరే, దేవునికి మనకు అనుబంధం అయిన తర్వాత ఏం చేయగలిగామండి? స్తోత్రం 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 అని కేవలం ఆయన్ని స్తుతిస్తూ కాలం గడిపినంత మాత్రం సరిపోతుందా? దేవునికి స్తుతించాలి. అదే సమయంలో ప్రొడక్టివిటీ ఉండాలండి, ఉత్పత్తి ఉండాలి, ప్రభుపక్షంగా ఉత్పత్తి ఉండాలి. నువ్వు ఇక పని చేయలేని రోజులు వస్తాయి. లాక్డౌన్ కంటే కఠినమైన దినాలు వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు ప్రియులరా. జూన్ దాటితే పరిస్థితి ఇంకా ఎక్కువ కావచ్చు అని భయపడుతున్నారు. గజగజ వణుకుతున్నారు, గడగడలాడిపోతున్నారు. మళ్ళీ మనం లోకంలో లేని లోకం అవుతుంది. కీర్తి చెట్లుగా మిగిలిపోతాం మనం. లేట్ అని మనకు పెట్టబడుతుంది మన ముందు. అసలు ప్రభు దగ్గర రావటమే లేటు. మనం చాలా లేట్ చేశాం కాదా? బాబు, అమ్మ, యవనస్తులారా, సహోదరి సహోదరులారా, దుర్దినాలు రాకముందే, వీటిని సంతోషం లేదని చెప్పు సంవత్సరాలు రాకముందే నీ బాల్య దినాల్లో సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. రిమెంబర్ ఇన్ ద డేస్ ఆఫ్ ద యూత్. ప్రభు అని దేవుడు మనం హెచ్చరిస్తున్నాడు. లాక్డౌన్ లో కూడా నువ్వు కళ్ళు తెరకపోతే ఇక దేవుడు కూడా ఏం చేయలేడండి. జల్సాగా గడపడానికి కాదు ఈ లాక్డౌన్స్. మనం ఒళ్ళు పెంచుకోవడానికి కాదు. కొందరు గుండీలు పట్టడం లేదంట చొక్కాలకి. అందుకేనా ఈ లాక్డౌన్ ప్రియులారా? దేవుని పక్షంగా ఒక ఆలోచన చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చినా కూడా అనేక మంది నెమ్మకు నీరెత్తినట్టుగా ఉంటున్నారు, వృధాగా సమయాన్ని గడుపుతున్నారు. అందుచేత ఈ మొదటి 8 వచనాలలో ముగింపు ప్రస్తావించాడు.
మరలా భూమికి మట్టిగా వెళ్ళిపోతాం. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. జరుగుతుంది. మనం ఏం చేయడానికి వీలు ఉండదు. కనుక దుర్దినములు రాకముందే, వీటిని సంతోషంగా చెప్పు సంవత్సరాలు రాకముందే సృష్టికర్తను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ 9 నుండి 14 వచనాలలో తీర్పు ప్రస్తావించాడండి. ప్రసంగి జ్ఞాని అయి ఉండెను, అతడు జనులకు జ్ఞానము బోధించెను. అతడు ఆలోచించి సంగతులను పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరిచెను. ప్రసంగింపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను. సత్యమును గుర్చిన మాటలు యథార్థ జ్ఞానముతో వ్రాయుటకు పూనుకొనెను. జ్ఞానులు చెప్పు మాటలు మునుకోలల వలెను చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకుల వలెను ఉన్నవి. అవి ఒక్క కాపరి వలన అంగీకరింపబడినట్టున్నవి. ఏమిటిది? ప్రభు తన వాక్యాన్ని మనకిచ్చాడు. ఎలాంటి వాక్యం అంటది? చక్కగా కూర్చబడి బెగ్గొట్టిన మేకులాగా ఉంటుంది. 4:12 హెబ్రీ పత్రికలు మనం చూస్తాం. వాక్యము రెండంచులు గల ఇటువంటి ఖడ్గము కంటే వాడి అయి మన కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచూ కార్యం చేసేది. లేఖనం అలాంటిది, వాక్యం అలాంటిది. ప్రియులరా, సరిగ్గా మనకు సరిపోతుంది, సందర్భానికి సరిపోతుంది, మన పరిస్థితికి సరిపోతుంది, నేటి కాలానికి, నేటి మన కుటుంబ పాలనకు, పరిచర్యకు, సంఘాలకు సరిపోతుంది. వాక్యం అలాంటిదండి. దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ లేఖనాలు. అందుచేతనే చాలా స్పష్టంగా చెప్పాడు. చూడండి, ఇదియుగాక నా కుమారుడా, హితోపదేశము వినుము. పుస్తకం అధికముగా రచింపబడును, వాటికి అంతము లేదు. విస్తారంగా విద్యాభ్యాసం చేయుట దేహమునకు ఆస్కారం. మీరు గమనించారా? ఇంతకుముందు పిల్లలు డిగ్రీ చేశారు, ఇంటర్మీడియట్ చేశారంటే గొప్పగా ఉండేది. డిగ్రీ చేసిన వాళ్ళకి మేళ తాళాలతో తెచ్చేవాళ్ళు అంటే ఇంతకుముందు ఊళ్ళో కాళ్ళని. ఇప్పుడు చిన్న చిన్న కుటుంబాలలో, పల్లెటూళ్ళలో కూడా బీటెక్ అండి, ఎంటెక్ అండి అంటున్నారు. అధిక విద్య మీద విపరీతమైన ఆసక్తి. మంచిది, చాలా సంతోషం. ఇంజనీరింగ్ చేయని పిల్లలు లేని ఇల్లు లేదండి. అలాగ మన కుటుంబాలు ఉంటున్నాయి. ఎంత పేదలైనా పిల్లల్ని చదివించుకుంటున్నారు, విద్యాభ్యాసం చేయించుకుంటున్నారు. బాగా చదవాలి, బాగా సంపాదించాలి, బాగా ఉన్నత ఉద్యోగాల్లో ఉండాలి, ఉన్నతంగా జీవించాలి. ఈ ఆశలు మంచివే, భక్తుడు కాదని చెప్పడం లేదు. కానీ ఒక హెచ్చరిక ఏమిటో తెలుసా? 11 ఇదంతయు విన్న తరువాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని భయభక్తి కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి. ఎంత గొప్ప చదువు చదివినా, ఎంత ఉద్యోగాన్ని సాధించినా, దేవుడు లేకపోతే అన్ని ఉన్నా అవి సున్నా. మనం కాన్సన్ట్రేషన్ చదువు మీద, ఇతర సంగతుల మీద పెట్టినంతగా వీళ్ళు దేవునికి పనికొస్తున్నారా అంశం మీద పెట్టం మనం. మీరు ఆలోచించండి. కావాలంటే చదివించాలి, విద్యాభ్యాసం చేయించాలి, అంతే సమాంతరంగా దేవునికి కూడా మనం దక్కాలి. దేవుడే మనకు అన్ని ఇవ్వాలి, ఆయన మాత్రం మనకు అక్కర్లేదా? అంటే ఆయన ఒక ఏజెంట్ ఇవన్నీ మనకి ఇవ్వడానికి. నా పిల్లల్ని పాస్ చేయించయ్యా, నా పిల్లలకు ఉద్యోగాలు ఇయ్యా, నా పిల్లలకు ఆరోగ్యం ఇవ్వయ్యా, నా పిల్లలు గొప్పగా ఉండేలా చేయయ్యా, నా పిల్లల్ని దీవించండి అయ్యా, వాళ్ళకు వచ్చిందయ్యా ఉద్యోగం, వీళ్ళకి వచ్చిందయ్యా ఉద్యోగం. ఇదే మన ప్రార్థన. అయ్యా, నా పిల్లలు మీ కొరకు జీవించేలా చేయండి, మీ చేతిలో వాడబడేలా చేయండి, మీ కొరకు బ్రతికేలా చేయండి. ఈ ప్రార్థన నమోదైందండి మన దగ్గర? నమోదైందా? అందుకనే అంటున్నాడు, ఇదంతా విన్న తరువాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడ అనుసరించి నడుచుండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి. ఆ తర్వాత వచ్చిన చూడండి 14. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును. ఆయన తీర్పులోనికి తెస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 10వ వచనం, 12వ వచనం. 2వ కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం.
13వ వచనం. వీటన్నిటిలో తీర్పు ప్రస్తావించబడింది. ఆయన తీర్పులోనికి తెస్తాడు. మనం న్యాయపీఠం ముందు నిలబడాలి. క్రీస్తు న్యాయపీఠం ముందు, ధవళ సింహాసనం ముందు కొందరు నిలబడాలి. రక్షించబడని వారు దేవునితో జరిగిన ప్రతి విషయమే వాళ్ళు తీర్పు పొందుతారు. ఎవరి పేరును జీవ గ్రంథం ముందు వ్రాయబడినట్టు కనబడలేళ్ళ వాడు అగ్నిగుండములో. ఆలకిస్తున్న వారులారా నేను మనవి చేస్తున్నాను, ఈ కనెక్ట్ అయిన వాళ్ళు ఇంకా ప్రభువు నమ్మకుండా తీర్మానం చేయకుండా ఉంటే ఈ లాక్డౌన్ ఎత్తేసే లోపే మీరు తీర్మానం చేసి బాప్తిస్మానికి పేరెమాలి. కేవలం వాక్యాన్ని విని ప్రభు నమ్ముకోకుండా పెడితే అంతకంటే విచారం మరొకటి ఉండదండి. చెక్ చేసుకోండి వింటున్న వాళ్ళు, నేను ప్రభు నమ్ముకున్నానా, బాప్తిస్మం తీసుకున్నానా, ప్రభు కొరకు జీవిస్తున్నానా అని చెక్ చేసుకోవాలి. రక్షించబడ్డావా, ప్రభు నమ్ముకున్నావా, బాప్తిస్మం తీసుకున్నావా? అలాగైతే ప్రభుకు పనికొస్తావు. ఇవి లేకుండా నువ్వు ఎంత భక్తి కనపరిచినా దానివల్ల ప్రయోజనం ఉండదు. ప్రభు ప్రతి అంశాన్ని తీర్పులోకి తెస్తాడు. నీకు లాక్డౌన్ దినాల్లో ఇన్నిసార్లు నేను వాక్యం అందించి ఏర్పాటు చేశాను కదయా, 65 సందేశాలు నువ్వు వింటూ వచ్చావు, ఇంకా నువ్వు ప్రభు నమ్ముకోకుండా ఉండగలిగావు. అలాగైతే నీ దినాలు నువ్వు వృధా చేశాను ప్రభు అంటాడు. అందుచేత దుర్దినములు రాకముందే, వీటిని సంతోషం లేదని చెప్పు సంవత్సరాలు రాకముందే నీ బాల్య దినాల్లో సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. ఈ సంగతుల సమాహారమే 12వ అధ్యాయం ప్రసంగి గ్రంథం. మొదటి 8 వచనాలు ముగింపు, లోకానికి ముగింపు. 9 నుండి 14 వచనాలు లోకానికి, దేవుని నమ్మే వారికి తీర్పు. ముగింపు, తీర్పు, ఈ 2 సంగతుల సమాహారమే 12వ అధ్యాయం. అందుచేత మనం తీర్పు నుండి తప్పించుకున్నట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన తీర్పును నిలబడ్డాడండి. అన్యాయ తీర్పు నొందినవాడు ఆయన కొరుకోబడెను, శరీర భూమిలో ఉండి ఆయన కొట్టివేయబడెను. ఆ తీర్పు ఆయన పొందాడు. తీర్పు శిలువలో దేవుని తీర్పునకు గురయ్యాడు. మన శిక్ష ఆయన అనుభవించి, మరణాన్ని అనుభవించి, సమాధిని జయించి తిరిగి లేచి రానయ్యున్నాడు. ఏం చేయాలి మనం? దుర్దినములు రాకముందే, వాటి ఎంత సంతోషం లేదని చెప్పి సంవత్సరం రాకముందే సృష్టికర్తను జ్ఞాపకం చేసుకుని ఒక ప్రచండమైన, స్పష్టమైన, ఖచ్చితమైన, తిరుగులేని తీర్మానం, ప్రభువా నేను ఉద్యోగంలో ఉన్నా, విద్యార్థిగా ఉన్నా, నిరుద్యోగిగా ఉన్నా, గృహంలో ఉన్నా, నేను మీకోసం ఇక దీన్ని ఎవరు మార్చలేరు. ఆ వికాసం మరి విశేషంగా నాకు అనుగ్రహించు. నీ చేతిలోని పనిముట్టుగా ఉంటాను, సాధనంగా ఉంటాను, లేకపోతే పిచ్చివాని చేతిలో రాయిగా మారిపోతాను. అది మీరు దర్శించినందుకు వందనాలని చెప్పగలవా? ఇది విధి మానవ కోటికని 13 వచనంలో ప్రభుకి సరెండర్ అవుదామంట. మనం సరెండర్ అవుతాం. అలాగే ప్రభు మనకు నూతన దేవసత్వాలకు